హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే రోజు మీ అందరి కోసం మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, మీ విషెస్ అన్నీ నెరవేరాలని యూనివర్స్‌కి అయితే తప్పకుండా రోజు నా రెగ్యులర్ షెడ్యూల్‌లో మీ ఒక విషెస్‌ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది. యూనివర్స్ తప్పకుండా మీ విషెస్ అన్నీ తొందరలోనే ఫుల్‌ఫిల్ చేస్తుంది అనైతే మనమందరం కూడా యూనివర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుందామండి. ఎందుకంటే మనం ఏదైతే చెప్తున్నామో దాన్నంతటిని కూడా యూనివర్స్‌కి మనం కన్వే చేయడం వల్ల మనకు కావాల్సిన వాటిని కానీ, మనం ఏదైతే కోరికలున్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్‌కి కన్వే చేయటం వల్ల యూనివర్స్ మనకొక రైట్ టైంలో రైట్‌గా మనకేది కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మెయిన్ బిలీవ్ చేయండి, బిలీవ్ చేయండి, బిలీవ్ చేయండి అని అంటే నమ్మండి అని పదే పదే సార్లు అందుకనే నేను చెప్తున్నానండి. ఆ పాయింట్‌ని నేను ఎక్కువగా చెప్పడానికి గల కారణం కూడా అదే. నమ్మండి. ప్రతిరోజు నమ్మండి. మీరేదైతే కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్ తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తుంది, ఇస్తుంది అనే నమ్మకం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీ అందరి తరపు నుంచి మీరు ఒక్కొక్కరు నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఏదైతే ఇష్యూస్‌ని రైజ్ చేస్తున్నారో, అక్క నాకది కావాలని, లేకపోతే ఇట్లా జరుగుతుంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు విషెసే కాదు. నా రీడింగ్స్ చూస్తూ ఫాలో అవుతున్న అందరి మనసులోనూ ఏదైతే కోరికలున్నాయో, ఏదైతే ఇంటెన్షన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా నెరవేరాలని మీ అందరి తరపు నుంచి నేను యూనివర్స్‌ని కోరుకుంటున్నాను. అలాగే అందరం కలిసి కూడా యూనివర్స్‌కి మన కోరికలన్నిటిని కూడా చేరవేద్దాం. తప్పకుండా యూనివర్స్ మనకి ఒక చక్కటి హ్యాపీ మూమెంట్స్‌నయితే అందిస్తుందని మనమందరం కూడా నమ్మాలి. నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. సో, ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారో, నాకు పలానా ఆహ్, రీడింగ్స్‌లో కావాలి, నాకు పలానా ఇబ్బంది ఉంది అని మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరి కోరికలు రీడింగ్స్ చూస్తున్న వాళ్ళందరి కోరికలు, కామెంట్ చేస్తున్న వాళ్ళందరి కోరికలు నెరవేరాలని, అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, మీ డ్రీమ్స్, మీ అచీవ్‌మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, నేను వన్స్ అగైన్ యూనివర్స్‌కైతే మీ అందరి తరపు నుంచి మీ కోరికలన్నిటిని కూడా కన్వే చేస్తున్నానండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. అయితే యాజ్ యూజువల్‌గా లో రీడింగ్‌ని ఫాలో అవుతూ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరో ఈరోజు మొబైల్ పోయింది అక్క అని నాకు మెసేజ్ చేశారు. సో, వారికి కూడా ఆహ్, నేను మీ యొక్క మొబైల్ ఏదైతే ఉందో అది తొందరగానే మీకు మళ్ళీ రీచ్ అవ్వాలి. మీరు మళ్ళీ హ్యాపీగా ఉండాలని నేనైతే మీ విష్‌ని యూనివర్స్‌కి కన్వే చేస్తున్నానమ్మా. తప్పకుండా మీ యొక్క ఏదైతే కోరిక ఉందో అది నెరవేరుతుంది తొందరలోనే. సో, యూనివర్స్‌కి మీరు కూడా ప్రేయర్ చేయండి. తప్పకుండా మీ యొక్క విష్ అయితే నెరవేరుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అదంతా నెరవేరుతుంది. మీ తరపు నుంచి నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేయడం జరుగుతుంది. సో, రీడింగ్‌లో నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ చూస్తున్నారు. నాకు లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానెల్‌లో వ్యూస్ అయితే చాలా తక్కువొస్తున్నాయి. సో, మీరిచ్చే ఏదైతే ఎంకరేజ్‌మెంట్ ఉంటుందో దాంతోనే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా మంచి మంచి రీడింగ్స్‌ని మనం చేసుకోవచ్చు. అయితే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఆల్రెడీ షఫుల్ చేసిన కార్డ్సే. సో, ఇప్పుడైతే ఈరోజు మీ లైఫ్‌లో యూనివర్స్ ఎట్లాంటి చేంజెస్ ఇవ్వబోతుంది? అసలు ఆ రీడింగ్‌లో ఏమొస్తుంది అనేదైతే చూద్దామండి. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. వ్యూవర్స్ అందరికి వాళ్ళ మనసులో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, వాళ్ళు ఏవైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటన్నిటికి కూడా ఒక రైట్ మెసేజెస్‌ని అయితే అందించండి. 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఎలా ఉన్నారంటే మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా భుజాల మీద వేసుకుంటూ జాగ్రత్తగా మీరు తీసుకువెళ్తున్నారండి. అంటే అది ఒక ఆహ్, బాధ్యతని ఒక పెయిన్‌గా ఫీల్ అవ్వకుండా
ఇది నా రెస్పాన్సిబిలిటీ. నేను తప్పకుండా తీర్చాలి, ముందుకెళ్ళాలి అన్నట్లు చక్కగా బాధ్యతలన్నిటిని కూడా భుజాల మీదేసుకొని మోస్తున్నారు. అంటే మీకు అన్ని బాధ్యతలున్న ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని కాదు చాలా వరకు ఉన్నాయి. ది చారియట్, జడ్జ్‌మెంట్. ఓకే. 10 ఆఫ్ కప్స్, ది వరల్డ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. వావ్! 6 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇక్కడ కార్డ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను. సో, చూడండి ఇక్కడ ది చారియట్, జడ్జ్‌మెంట్, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ది వరల్డ్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఇక్కడ అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ మనకేమొచ్చింది 10 ఆఫ్ వాండ్స్. అంటే మీకేవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు. వాటన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ మీరు మీ బాధ్యతగా ఒక్కటే బాధ్యత అని కాదు. మీరు చాలా బాధ్యతల్ని మీ భుజాల మీద వేసుకొని ఉన్నారు. అది రిలేషన్‌షిప్స్ అయినా అయ్యుండొచ్చు, మీ కుటుంబంలోని బాధ్యతలైనా అయ్యుండొచ్చు, లేదా కెరియర్ పరంగా బాధ్యతలైనా అయ్యుండొచ్చు. లేదా ఫైనాన్షియల్‌గా ఏదైనా డబ్బుల పరంగా బాధ్యతలైనా అయ్యుండొచ్చు. ఏదైనా సరే. అవన్నిటిని కూడా మీరు బరువు అని అనుకోకుండా భుజాల మీద వేసుకొని మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అంటే అంత మంచి మైండ్‌సెట్‌తో ఏదైనా కూడా ఇది నేను తీసుకువెళ్ళాలి. ఎంత బరువైనా సరే, ఎంత కష్టమైనా దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే మీలో ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరు ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ది చారియట్ ఎట్లా ఉంటారంటే, ఏ డెసిషన్‌లోనైనా ఈరోజు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఒక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో తీసుకుంటారు. ప్రతి డెసిషన్‌లోనూ కూడా స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉంటుంది. స్ట్రాంగ్‌గా ప్రతి డెసిషన్‌ని అమలు చేసుకోగలుగుతారు. ఏది చేస్తున్నా కూడా మీరు మీకంటూ మీరు మీకంటూ ఒక చక్కటి వేలో వెళ్ళగలుగుతారు. ఎవరి దగ్గర ఇది తక్కువ, ఇది ఎక్కువ అని అనుకోకుండా అంటే వీళ్ళిలాంటి వాళ్ళు, వీళ్ళలాగా అని అలా చెప్పించుకోకుండా మీకంటూ ఒక స్ట్రాటజీని, మీకంటూ ఒక ప్రణాళికను వేసుకుంటూ, ఆ ప్రణాళిక అంటే మనం నార్మల్‌గా చెప్పాలంటే ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా చెయ్యాలి, ఈ పని చేయాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఒక కంప్లీట్‌గా దాన్ని ఒక విజన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలా మీరు దాన్ని వేసుకుంటూ వెళ్ళాలనే డెసిషన్స్‌తో మీరుంటారు. ది జడ్జ్‌మెంట్ ఎట్లా ఉంటుందంటే యూనివర్స్ నుంచి మీకు ఈరోజు ఏదో ఒక విషయంలో అంటే జడ్జ్‌మెంట్ అంటే ఎవరైనా లీగల్‌గా ఏదైనా ప్రొసీడ్ అవ్వడం అంటే కోర్ట్‌లో ఏదైనా మీ ప్రాపర్టీ కేసులు కానీ, లేకపోతే డివోర్స్ కేసులు కానీ, లేకపోతే లీగల్‌గా ఏదైనా మీరు ప్రొసీడింగ్స్‌లో ఉంటే, అవన్నీ గూడా మీకు అనుకూలంగా జడ్జ్‌మెంట్స్ రావటం. మీకు అనుకూలమైన తీర్పులు రావటం. మీరేది కోరుకుంటున్నారో అది మీ లైఫ్‌లో ఒక జడ్జ్‌మెంట్ రూపంలో రావటం. ఇదంతా కొంతవరకు అంటే జడ్జ్‌మెంట్స్ అంటే అందరికీ లీగల్ ఇష్యూసే ఉండవు కదండీ. ఆహ్, కొన్ని విషయాలు అంటే లీగల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అవి సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఎవరికైతే లీగల్ ఇష్యూస్ కాకుండా నార్మల్‌గా నాకిది కావాలి. యూనివర్స్ నాకిది జడ్జ్‌మెంట్ దొరకట్లేదు ఎప్పటినుంచో. నా లైఫ్‌లో నువ్వు ఒక మంచి జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. నా లైఫ్ ఒక టర్న్ తిరగాలి. నేను కోరుకున్నట్టు నా హ్యాపీనెస్ నాకెప్పుడిస్తావు అని అడుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది ఎమోషనల్ కనెక్షన్స్‌లోనా లేకపోతే వర్క్ రిలేటెడా అనేది అలా వాళ్ళు ఎవరి ప్రయారిటీని వాళ్ళని బట్టి అడుగుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా యూనివర్స్ మీకు జడ్జ్‌మెంట్ ఇవ్వబోతుంది. ఈరోజు మీకేదో ఒక డెసిషన్ అనేది జరుగుతుంది. ఏ విషయంలోనైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. ఒక బిజినెసే స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటారు గానీ, ఏ రోజు ఏంటి అనేది మీకు తెలీదు. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి జరుగుతా ఉంటది. లేకపోతే ఒక జాబ్‌కెళ్దాం అనుకుంటారు. ఇంకా దానికి టైం ఉంది అనుకుంటారు. అట్లాంటి వాటన్నిటికి కూడా ఒక జడ్జ్‌మెంట్ అనేది మీకు ఈరోజు అది కూడా మీరు హ్యాపీగా ఉండేలాంటి జడ్జ్‌మెంటే మీకు దొరకబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఈరోజు మీకు ఆ ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. యూనివర్స్ మీ యొక్క ఎనర్జీస్ ఈ విధంగా కనెక్ట్ చేస్తుంది. యూనివర్స్ కాబట్టే మీకు అట్లాంటి డివైన్ మెసేజెస్ అయితే పంపించడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా అర్థం చేయండి. రీడింగ్‌ని కూడా చాలా కేర్‌ఫుల్‌గా మీరు విని దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ప్రతీదీ కూడా మీకు ఎప్పుడు ఆ ఛాన్స్ ఎట్లైనా వచ్చినప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. సో, అందుకనే నేను రీడింగ్ థారోగా వినండి, చక్కగా వినండి.
అన్నింటిని పాయింట్స్‌ని అర్థం చేసుకోండి అని మరీ చెప్తున్నాను. సో, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ చూసుకున్నా ఈ డే ఎలా గడుస్తుంది? ఎక్స్‌క్యూజ్ మీ. ఈ డే ఎలా గడుస్తుంది? ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ ఈ డే మీకు చాలా మీ ఫ్యామిలీతో కలిపి ఎక్కడికైనా బయటికి వెళ్ళటం కానీ, లేకపోతే మీ ఫ్యామిలీతో కలిపి మీరు ఏదైనా మూవీస్‌కి, లేకపోతే ఔట్ సైడ్ ఏదైనా పార్క్స్‌కి, లేకపోతే పిల్లలతో కలిపి ఏదైనా ఈవెంట్స్‌కి వెళ్ళడం. అలా మీకంటూ మీ ఫ్యామిలీతో మీరు సెలబ్రేషన్ మూమెంట్స్‌లో మీకంటూ మీరు ఎమోషనల్‌గా హ్యాపీగా ఉండటం అయితే జరుగుతుంది. సో, అట్లా ఉంటుందనమాట. అంటే ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి పెద్దగా మీకు ఎక్కువ ఇంపాక్ట్ అయితే కలిగించవు. సో, ఇప్పుడు ఆహ్, అది ఎవరికి ఫ్యామిలీ ఆల్రెడీ బిల్ట్ అయి ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి. ఇన్ కేస్ మీరు గనక ఫ్యామిలీ లేదు, ఇంకా మేము లవ్‌లో ఉన్నాము, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అని అనుకుంటున్న వాళ్ళకైతే ఎట్లా ఉంటుందంటే, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా రోజు ఏదైనా చిన్న ఇష్యూస్ రేజ్ అయ్యి మీ పార్ట్నరు మీరు ఎడమొహం, పెడమొహం చేసుకోవడం, దూరంగా ఉండడం ఇట్లాంటివి జరిగినా ఈరోజు అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మీ లైఫ్‌లో చక్కగా ఇద్దరి మాట ఒకటే ఒక కాంప్రమైజేషన్‌లో ఒక హ్యాపీ మూమెంట్స్‌నయితే మీరు గడపగలుగుతారు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకరి విషయంలో ఒకరు అటాచ్‌మెంట్ అనేది బావుంటుంది. అదే లవ్ ఇప్పుడిప్పుడే లవ్‌లో ఎంటర్ అవుతున్నారు అని అనుకున్న వాళ్ళకి చక్కగా మీ లవ్‌లో ఏదైతే మీకు కావాల్సిందుంటుందో అంటే ఒక హ్యాపీ మూమెంట్సు లేకపోతే ఒక చక్కగా మీరు కోరుకున్న విధంగా ఏదైనా మీ పార్ట్నర్ మిమ్మల్ని సంతోషపెట్టడం, బయటకి తీసుకువెళ్ళడం, లేకపోతే మీరంటూ ఒక ఏదైనా ఇన్సిడెంట్‌లో ఒక పార్టిసిపేట్ చేయడం. ఇట్లా ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఉండబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ది వరల్డ్, ది వరల్డ్ వచ్చిందంటేనే ఎట్లా ఉంటుందంటే మీరు ఏదో ఒక విషయంలో కొత్తగా ఒక చక్కగా ఏదైనా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం, కొత్తగా ఏదైనా పార్టిసిపేట్ చేయడం అంటే ఒక న్యూ బిగినింగ్స్ జరగాలి అనేది మీ మీ లైఫ్ మీకు ఈరోజు ఎక్కువ ఇంటెన్షన్ ఉంటుంది. అరే! ఎప్పుడు నేను ఇలానే ఉండిపోతున్నా. అది రిలేషన్‌షిప్ అయినా సరే, లేదా కెరియర్ అయినా సరే, లేకపోతే మీరు ఇంకా ఫైనాన్షియల్ మేటర్స్‌లోనైనా సరే, డబ్బుల విషయాలలోనైనా సరే, ఏదైనా సరే ఎట్లా ఆలోచిస్తారంటే, అరే! నేనెప్పుడు ఇలానే ఉండిపోతున్నానా? లేదు. ఈరోజు యాక్టివ్‌గా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా ఏదైనా కొత్తగా ఏదైనా చెయ్యాలి, కొత్తగా ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, కొత్తగా ఏదైనా మార్పులు జరగాలి నా లైఫ్‌లో, న్యూ బిగినింగ్స్ జరగాలి. ఇట్లాంటి ఆలోచనతోని, ఇట్లాంటి థాట్సే మీకు ఉంటాయి. అదే విధంగా స్టెప్స్ వేసుకుంటూ కూడా వెళ్ళిపోతారు. సో, ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఇంకా చూసుకోకలే మీరెప్పుడైతే స్టెప్స్ మొదలుపెట్టారో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చిందంటే ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా బిజినెస్‌లో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈరోజు. లేదు ఏదైనా జాబ్ ఆఫర్ మీకంటూ ఒక మంచి జాబ్ అంటే నార్మల్ జాబ్ కాదు. ఒక మంచి జాబ్ కెరియర్ సెటిల్ అయ్యేలాంటి ఒక మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మీకు జరగడం అయితే ఉంటుంది. సో, మనీ ఫైనాన్షియల్ పరంగా ఏదైనా మీకన్నీ కలిసి రావటం. లేదా ఎవరికైనా మనీ ఇచ్చేసి ఆ మనీ కూడా మీరు ఇప్పటి వరకు వసూలు చేసుకోలేకపోతే, ఆ మనీ మీ చేతికి రావటం కానీ, అనుకోని డబ్బులు కూడా అంటే మీరిది ప్రాఫిట్ కాదు, ఇక్కడ నాకేమి రాదు అని మీరసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు ఈ డబ్బొస్తుందని. అట్లా అనుకున్నా సరే, మీకు రావాల్సిన డబ్బు మీకు రావటం, అనుకోని డబ్బు రావటం, ఇట్లాంటివన్నీ ఫైనాన్షియల్‌గా ఒక కింగ్ పొజిషన్‌లోననమాట. అంటే డబ్బులన్నీ కూడా మీ చేతికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఎక్ అంటే లేనిది వచ్చేస్తుందని కాదు. మీది మీకొస్తుంది, లేకపోతే లక్కొస్తుంది, లేకపోతే మీరు పెట్టే ఎఫర్ట్‌కొస్తుంది, ఇట్లా వస్తుంది. ఫైనాన్షియల్‌గా కలిసొస్తుంది అని చెప్పాలసల. అంటే డబ్బుల పరంగా చక్కగా కలిసి వస్తుంది ఈరోజు మీకు. అన్నింట్లోనూ. ఏదైనా బిజినెస్‌లో అయితే బాగా ప్రాఫిటొస్తుంది. నేను చెప్తున్నాను కదా! మళ్ళీ సెకండ్ టైమ్ చెప్తున్నాను. బిజినెస్‌లో అయితే ప్రాఫిటొస్తుంది. అనుకోని ప్రాఫిట్ ఎక్కువ లాభాలొచ్చేయడం. లేకపోతే జాబ్ రిలేటెడ్‌గా మంచి జాబ్ రావడం. లేదా ప్రమోషన్స్ రావడం. లేదా మీరు అనుకున్న ప్లేస్‌కి చక్కగా ఆహ్, వ మీరు వెళ్ళటం. వెళ్లి అక్కడ బాగా ప్రాఫిటబుల్‌గా ఉండటం. ఏదైనా ఇన్సిడెంట్‌లో మీరు మూవ్ అవుతున్నప్పుడు ఇందులో నాకేం పెద్ద డబ్బులు రావేమో అనుకున్నప్పుడు అక్కడ అకస్మాత్తుగా డబ్బు రావటం. లేదా ఏదైనా కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా కొంతమంది విషయాలు ఏదైనా లాటరీ లాంటిది తగలటం ఇట్లాంటివి కూడా జరగొచ్చు. మేబీ అవన్నీ అంటే అవి నమ్మకూడదు. బట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో
అట్లా ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీ సరౌండింగ్స్‌లో మీకేది ఫ్యూజిబిలిటీ ఉంటుందో అదైతే జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, అది అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. క అంతా బానే ఉంటుంది. అన్నీ ఏదైనా కూడా కరెక్ట్‌గా తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఒక స్ట్రక్ ఎనర్జీ అంటే మీ పార్ట్నర్ ఏదో చెప్తారు. దానికి మీరు ఒక్కొక్కసారి మీకది నచ్చకపోవచ్చు. లేకపోతే అది ఓకే చెప్పలేని సిట్యుయేషన్ అవ్వచ్చు. లేకపోతే మీకు వేరేదేదైనా లేదు మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ బాగున్నప్పుడు థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసే ఆ మినిట్స్ అన్నమాట ఇవన్నీ జరుగుతుంది. ఇది లాంగ్ లాంగ్ ఇయర్స్‌లో జరుగుతుంది కాదు. ఈ డేలో ఒక, ఒక మినిట్స్‌లో ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా రైజ్ అయినప్పుడు, మీరు ఏది జరుగుతున్నా కూడా ఎట్లా ఉంటారంటే, మీ పార్ట్నర్‌కి మీరు సపోర్టివ్‌గానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నా, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా, అలా అంటే డేలో మీరు హ్యాపీగానే ఉంటారు కదా అని చెప్పారు. చెప్పింది ఎంతసేపు డే అంతా అలాగ ఎంజాయ్ చేస్తూ రోజంతా తిరగరు కదా! ఏదైనా మినిట్‌లో, ఏదైనా అవర్‌లో కొంచెం ఇట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడా అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. మీరు ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా ఒకరికొకరు, ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకునే సిట్యుయేషన్స్‌లో ఒకరినొకరు అర్థం చేసుకునే సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మాట్లాడుకోపోయినా కూడా కామ్ అయిపోతారు. అట్లా ఎక్కువ ఈ పర్సన్ నా కోసం ఈ పర్సన్ గురించి నాకు తెలుసు. ఓకే. ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడా ఏం జరుగుతుందో మా లైఫ్‌లో మాకు తెలుసు. అన్నట్లు కామ్ అయిపోతారు. సో, ఒకరికొకరు ఎట్లా అంటే రెస్పెక్ట్ ఉంటుంది లోపల. కానీ బయటికి ఈ ఇష్యూని రేజ్ చేసేసుకొని, పెద్దగా చేసేసుకొని, ఒకరినొకరు దూరం చేసేసుకొని, ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా కామ్ అయిపోతూ, కామ్‌గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో, అట్లా అయితే ఈరోజైతే మీకు జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో, నెక్స్ట్ డివైన్ మెసేజెస్ ఎట్లా ఉన్నాయి? ఏంజెల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఏంజెల్స్ ఇచ్చే మెసేజెస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఏంజెల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయి? టు హెల్ప్ టు హీల్. ఏంజెల్స్ మీ యొక్క పెయిన్ ఏదైనా ఏ విషయంలో మీకు పెయిన్ వచ్చినా, ఎట్లా ఉన్నా ఏంజెల్స్ మీకు హీల్ చేయడానికి చాలా చాలా అంటే ఆ బాధని మరిపించడానికి, ఆ బాధ నుంచి మీరు బయటపడటానికి ఏంజెల్స్ మీకు హెల్ప్ చేయబోతున్నాయి అనే మెసేజ్ వచ్చింది. చూసారా ఎంత బావుందో? అంటే మీకెవరు లేరు, ఎవరు లేరని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనకి నేచర్ ఉంది. మనకి యూనివర్స్ ఉంది. మనకి ఏంజెల్స్ ఉన్నాయి. సో, ఏంజెల్స్ హెల్ప్ అనేది తప్పకుండా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మే యువర్ గార్డెన్ ఏంజెల్స్ బీయింగ్ సరౌండెడ్. మీకు ఏదైతే ఆహ్, ఏంజెల్స్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుందంటే, యువర్ గార్డెన్ ఏంజెల్స్ అంటే మిమ్మల్ని ఒక గార్డెన్‌గా ఏంజెల్స్ వాళ్ళ యొక్క డివైన్ లవ్‌లో వింగ్స్ వాళ్ళ యొక్క డివైన్ లవ్ అంటే వింగ్స్‌లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయంట. ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. అట్లాంటి లవ్‌ని, అట్లాంటి ఎఫెక్షన్‌ని ఏంజెల్స్ అయితే మీకు చూపిస్తున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో, సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ మీరు ఏదనుకున్నా కూడా అది సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు కంప్లీట్ చేయగలుగుతారు. దానికి ఏంజెల్స్ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఏంజెల్స్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాయి అనేది రీడింగ్ ద్వారా మనకైతే తెలుస్తుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ అయితే అందరికీ అర్థమయిందని అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో, విల్ మీట్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.